రామచంద్రుణ్ణి, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు, ఏ లెక్కన వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుని పూజిస్తాం. మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరు ఓట్లు అడగం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం. అరే, ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉందో బీజేపీ. ఇది సమాజానికి మంచిది కాదు. బీదవాడికి కావాల్సింది ఏంటండి? వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలి, వారికి సజావుగా జీవితం నడవాలి, వాళ్ళ పిల్లలకి చదువు సంస్కారం రావాలి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. పూజ చేసేవారు తప్పనరు, కానీ మీరు ఏమి ఇయ్యరు. ఉన్న ఉద్యోగాలు బీకేస్తారు, ఉద్యోగాల గురించి ఆలోచించరు. ఎన్నికలు వస్తే మాత్రం దేవుని పేరు మీద జయ శ్రీరామని ఓట్లు అడుగుతారు. ఇది మంచి సంస్కృతి కాదు. భవిష్యత్ తరాలకి ఇది విఘాతం కలిగిస్తుంది. సుమా, పూజ చేయాలి. మేము పరిపూర్ణ హిందువులమే, హిందూ సాంప్రదాయాన్ని పాటించే హిందువులం, రోజు దేవుణ్ణి ఆరాధించే హిందువులం మేము. ఎస్, మాకు కూడా హిందూ మతం మీద ప్రేమ ఉంది, కానీ దాని అర్థం రాజకీయాలకు అది వాడుకోవాలని కాదు. జరిగింది దేవుళ్ళ పేరిట ప్రజలను మోసం చేసి గెలిచినారు. కానీ గెలిచి మీరేం చేసినారు? 2014లో జై శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ 12 ఏళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు, ఏం నిర్వాహకం చేసినారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, ఎంత అభివృద్ధి చేసినారు, అది చెప్పి ఓట్లు అడగాలి. వాళ్ళు 12 ఏళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే కూడా ఇవాళ కూడా దేవుని పేరు మీద ఓట్లాడటానికి మీరు ముందుకు వస్తూ ఉన్నారంటే ప్రజలు ఆలోచించుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత కలిసి పనిచేసుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని, తమిళనాడు తరాలు పార్టీలన్నీ కలవాలని. ఎవరు ముందుకు రారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ ఎన్నికలు అయిన తర్వాత జిల్లా అభివృద్ధికో రాష్ట్ర అభివృద్ధికో కలిసి పనిచేయాలి కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏ శాసనసభ్యుడు వచ్చినా వారి కులము, మతము, పార్టీ చూడకుండా నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంగా నడుస్తున్నటువంటి పార్టీ, ప్రభుత్వం. రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలని నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పాను. హైదరాబాద్ మీద మీరు శ్రద్ధ పెడుతుంది చాలా మంచి పరిణామం. హైదరాబాద్ని యావత్ దేశమే కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ దిద్దుతూ ఉన్నారు. 4th సిటీ